సో పార్ట్ 1లో మనకు తెలిసింది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా మనం చేసిన సీక్వెన్సెస్కి రిజల్ట్ మైండ్కి ఎక్కితే అదే ఇట్ లీడ్స్ టు ది కర్మ అండ్ దానికోసం మళ్ళీ మళ్ళీ జన్మమెత్తి వస్తాము అని వి డిస్కస్డ్. మరి దాన్ని కట్ చేయడం ఎలా అంటే మనం ఏమి చేయకూడదా, నల్లిఫై ఎఫెక్ట్ ఉండాలా అంటే ఊరికే కూర్చొని ఉండిపోవాలా, ఏమి చేయకూడదా అని చాలాసార్లు క్వశ్చన్స్ వస్తుంది. నో, భగవద్గీతలో కృష్ణ టోల్డ్ డూ యువర్ కర్మ, డూ యువర్ డే టు డే డ్యూటీస్. మరి డ్యూటీస్ చేస్తే మనకి ఇలా వస్తుంది కదా, పాజిటివ్ ఎఫెక్ట్ నెగటివ్ ఎఫెక్ట్, పుణ్యం పాపం. మరి ఎలా? కృష్ణ గేవ్ ది సొల్యూషన్ హియర్ ఆల్సో, దట్ ఈస్ కాల్డ్ ఎస్ డిటాచ్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్లో వెళ్తున్నాను, ఒక ముసలామె ఉంది, ఆమెని రోడ్డు దాటించాలి. నేను ఆమెను దాటించేటప్పుడు 100% మనసు పెట్టి ఆమెకి ఎక్కడ తగులకూడదు, ఆమెకి ఇబ్బంది కాకూడదు, ఐ హ్యావ్ టు వాక్ స్లోలీ సింక్రనైజింగ్ విత్ హర్ స్పీడ్, ఇవన్నీ మనసు పెట్టి జాగ్రత్తగా చేయి పెట్టుకొని 100% కాన్సన్ట్రేషన్తో దాటిస్తాను. అంతే. దాటిచ్చిన తర్వాత అరే నేను దాటిచ్చానే, షీ ఫెల్ట్ సో హ్యాపీ, నాకు సంతోషం అయిపోయింది, అది ఏది నా మనస్సుకి నేను తీసుకోకూడదు. జస్ట్ లైక్ కృష్ణ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నేను మనస్సు పెట్టి 100% నేను ఫుల్ఫిల్ చేశాను, అంతే, ఫినిష్. ఆ రిజల్ట్ నాకు అనవసరం, నేను మైండ్లోకి కూడా రానివ్వను. ఒకవేళ అలాగే నా చేతి నుంచి ఏమైనా తప్పు జరిగితే కూడా శ్రీహరి నువ్వే చేపించావు, ఇట్ వాస్ నాట్ బికాస్ ఆఫ్ మీ అని మొత్తం ఏం మీ వల్ల ప్రాబ్లం అయ్యిందో లేదా ఏం జరిగిందో దాన్నంతా శ్రీహరి పాదంకి సమర్పయామి చేసేసి ఒక్క ప్రాయశ్చిత్తం, ఒక్క సారీ హోల్ హార్టెడ్లీ, దాన్ని కూడా మనసుకి ఎక్కనివ్వకండి. ఈ 2 things పాజిటివ్ అండ్ నెగటివ్ ఇలా మీరు కంప్లీట్లీ కృష్ణ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ అని చేస్తూ దాని నుంచి వచ్చిన ఎఫెక్ట్ మనసుకి ఎఫెక్ట్ అవ్వకుండా చూసారనుకోండి, దట్ మీన్స్ యూఆర్ డూయింగ్ యువర్ వర్క్, దట్స్ ఇట్. ఆ రిజల్ట్ మీకి అఫెక్ట్ అవ్వకుండా చేస్తున్నారు అంటే యూఆర్ కటింగ్ ది కర్మ. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ డిటాచ్మెంట్.